దెబ్బలు పడుతుంది. లాస్ట్ ఫైట్ చేసిన కూడా నేనే. మరి కట్టేసారు, నా కాళ్ళతో కట్టేసారు, నోటితో చేసే ఫైట్ గొంతు కొట్టేసా అందరూ. గొంతు కొరికింది నీదేనంటగా. నేను కొరికిన అందరినీ. అల్లు వచ్చిన డూపు నేనే చేసే డూపుగా పుష్ప సినిమా. అది ఎక్కడ చేయకూడదు, నువ్వు చేయాల్సి వస్తుంది. మరి నీ పేరు కొరకాల్సి వస్తుంది, నీ పేరు కొరకాల్సి వస్తుంది. నీ ఇష్టం. ఫైట్ కాదు డాన్స్ అంటున్నామే. మరి అంతే అమ్మా. సర్లే చెప్పేది సాంగ్ అయినా మరి చేస్తావా? సరే కానీ ఈ లోపు మాట్లాడిస్తావు. మేడం మేడం అని మొత్తము 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 4ంటికి ఒకసారి, పడుకుంటే ఒకసారి, మేలుకుంటే ఒకసారి, లేస్తే ఒకసారి, పడుకుంటే ఒకసారి, తిరిగితే ఒకసారి, పొద్దున్నే లేస్తే ఒకసారి, పొడి తోతే ఒకసారి, లెట్రిన్ పోతే ఒకసారి, అవును స్నానం చేస్తే ఒకసారి, వంట చేస్తే ఒకసారి. ఏమైతుందా? స్పీకర్ పెట్టాలా? పెట్టి మరి ఎక్కడ డాన్స్ అయిపోద్ది అంటే అమ్మాయి బాగుండు. ఇద్దరు చేయాలి, ఇద్దరు చేయాలి. సౌండ్ వస్తుందా? ఇదిగా ఇదే నా ఫోన్, దాంట్లో సౌండ్ బాగా వస్తుంది. మా అమ్మాయి వెయ్యి వెయ్యి మాట్లాడతావా? పెట్టండి, నేర్పిస్తా. గాలి పంప గాలి కొడుతున్నావా సైకిల్ కి? నువ్వు చేయవే. మీ మామయ్య పక్కన ఎవరు బాగా చేస్తున్నారు? మీరిద్దరు చేయండి. ఇద్దరు చేసుకోండి, మేమిద్దరం చేస్తాం. చేయండి, మీరిద్దరు చేయండి. సరే చెప్తా. లాస్ట్ కొద్దిగా తిప్పనా అన్న, కొద్దిగా ఆపిస్తుంది. లేదు లేదు, డాన్స్ కంపల్సరీ చేయాలి. నువ్వే చేసినావు, వాళ్ళిద్దరు చేస్తున్నారు. అందరిలో డాన్స్ చేస్తే బాగుంది. ఏం కాదు, అబ్బో రోడ్ల మీద డాన్స్ బాగుంది. ఒక స్టెప్ అయినా అల్లార్జున పని స్టెప్ కానీ చూసుకో. ఏంటండి మట్టి తొక్కుతున్నావా? ఏంటన్నా గాలి పంప వస్తలేదు నీకు? ఎందుకో పెట్టు వెంకట్. వస్తున్నా ఏం కాదులేనా, మన వాయిస్ బాగోదు. ఫ్యాన్స్ అన్నా మేము, ఫ్యాన్స్. డాన్స్ రాత్రా బాబు వీళ్ళు చేస్తారంట. చెత్తిద్దామండి నేను తీస్తాను. ఒక స్టెప్ ఒక స్టెప్ దగ్గర లాస్ట్ ఫినిష్ చేస్తాను. డాన్స్ సర్లేండి, ఏదైతే అయింది ఇప్పుడు దాకా నా వీడియో చూసిన అందరు థ్యాంక్ యూ. లాస్ట్ ఏంటంటే నేను చెప్పదు అదిగో డాన్స్ వాళ్ళు చేస్తారు. చేద్దాం ఒక్క మాట. ఇది ఫ్రాంక్ వీడియో. ఒక లాస్ట్ ఒక మాట చెప్పేసి అయిపోతుంది, తర్వాత చేస్తాం. ఇంకా చూసారు కదా ఇప్పుడు దాకా. ఫైనల్ గా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక మాట చెప్పేస్తాం. లాస్ట్ మాట ఫైనల్ గా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా నిఖిల్ అని అయితే విన్నర్ అయిపోయాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అంటే నేను ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వరకు మొత్తం 15 వారాలు నేను నిఖిల్ అని ఓటు వేస్తాను ఉన్నా. కాబట్టి నేను ఓటేసి అతను గెలిచాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. పైగా వేసారు మేడం, కానీ ఏంటంటే కానీ నేను ప్రమోషన్ చేశా. అంటే నిఖిల్ అన్న కోసం నా తరపున నా ప్రయత్నం నేను చేశాను కాబట్టి నిఖిల్ అన్న గెలిచాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. 55 లక్షలు క్యాష్ ప్రైజ్ గెలిచాడు. పైగా ఒక కారు కూడా ఇచ్చారు అన్నిటికీ. ఎందుకంటే అతను కష్టపడ్డాడు, గెలిచాడు. నిజ జీవితంలో రియాలిటీలో కూడా అందరూ ఇలాగే రియాలిటీలో కూడా అందరూ కష్టపడాలి. నిఖిల్ అన్న ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అన్న ఇలా చూడు. కాబట్టి అందరూ నిఖిల్ అన్న ఇన్స్పిరేషన్ తీసుకోండి, కష్టపడండి, మీ కళను సాకారం చేసుకోండి, సాధించండి. థ్యాంక్ యూ. ఇంతటితో థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్. చాలా మంచిది. సర్లే